హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని డాలియా మొక్కల్ని కటింగ్స్ తోటి ఎలా ప్రొపగేట్ చేయొచ్చు అన్నది చూపించిపోతున్నాను. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఇది చూపిస్తాను. ఇట్లా ఒక కటింగ్స్ అనమాట. ఇది కూడా చూస్తున్నారు, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ నుండి కటింగ్. దానికి మళ్ళీ పసుపు రాసి పెట్టేసాను అనమాట, పాడవకుండా. ఇక్కడ కూడా ఇగో చేస్తే దాని పక్క నుండి 2 వచ్చినాయి. సో ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ బడ్స్ రావడానికి ఇలా చేశాను. సో ఇవి ఫ్లవర్స్. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. ముందు షార్ట్స్లో పెట్టాను నేను. నెక్స్ట్ ఇవి ఈ కలరు. ఇక్కడ కూడా కటింగ్స్ తీసాను. సో ఇదొకటి, దీని నుండి కూడా ఒక కొమ్మ తీసాను. ఇది ఒకటి. సో దీంట్ నుండి కూడా కటింగ్స్ తీయడం జరిగింది. ఇక్కడ చామంతి మొక్కలు, చెట్టు చామంతి, అది ఆరెంజ్ కలర్వి ఉంచేసి మిగతావన్నీ పాడైపోయినాయి. ఇవన్నీ తీసేస్తాను. ఇంకా తీసి ఇక్కడ ఆ డాలియా కటింగ్స్ వేద్దాం అనేసి. సో ఈ కట్ చేసిన కటింగ్స్ అన్నీ ఒక కంటైనర్లో వేసాను. ఆ కంటైనర్ తీసుకొస్తున్నాను. సో ఆ కంటైనర్లో ఇప్పుడు చూడాలి ఎన్నట్లకి రూట్స్ వచ్చినాయా అన్నది. ఇవి వేసి ఒక 15 to 20 days అవుతుంది. ఈ కటింగ్స్ ఆ పాట్ నుండి తీస్తున్నప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ అది ఆఫ్లోనే ఉండిపోయింది. సో అది మిస్ అయిందనమాట. సో ఇది ఆ పాట్ నుండి తీసింది. ఇప్పుడు కింద వేస్తున్నాను. స్టార్టింగ్ చూపించాను కదా, అన్ని వెరైటీ ఆఫ్ కలర్స్ నుండి ఒక్కొక్క కటింగ్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్నిటికి రూట్స్ డెవలప్ అయినాయి. సో ఇవేమో ఇదే సీజన్లోని మనకు ఇంకా కొద్ది టైం ఉంది, దీంట్లో ఫ్లవరింగ్ రావచ్చు. దాని అప్డేట్ ఇస్తాను. కానీ ఒకవేళ ఫ్లవరింగ్ రాకపోయినా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక్కొక్క కలర్ది ఒక్కొక్కటే ఉంది కాబట్టి అది మనం సేవ్ చేసుకున్న బల్బ్స్ ఒక ప్లాంటే వస్తుంది. సో ఇప్పుడు నేను మల్టిప్లై చేశాను కాబట్టి నెక్స్ట్ సీజన్కి నాకు ఒక కలర్కి ఒక వెరైటీకి మల్టిపుల్ ప్లాంట్స్ రావచ్చు అనమాట. సో ఎక్కువ ఫ్లవరింగ్ అవుతుంది అప్పుడు. అలాగే ఎక్కువ డాలియా ప్లాంట్స్ కూడా మనకు ఉంటాయి నెక్స్ట్ టైంకి. సో అది వచ్చినాయి కదా, ఇన్ని వస్తాయి అనుకోలేదు, 102 వస్తాయి. ఆల్రెడీ నేను ఒక బల్బ్స్, డాలియా బల్బ్స్ నెక్స్ట్ సీజన్కి ఎలా సేవ్ చేసుకోవాలన్నది ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగా డెవలప్ అయినాయో రూట్స్. అమ్మ నేను చామంతి పై పట్టుకెళ్ళానమ్మా. పైన వేస్తావా? మరి ఎక్కడ మన గతం డబ్బాలు వేసి. అదేనమ్మా, మన బకెట్ ఒకటి ఖాళీ గుంచాను కదా, డబ్బా పట్టుకాయలు గుంచాం కదా. తెల్ల చామంతి. అవును, అక్కడ వేసి. యాక్చువల్గా సీజన్ అయితే అయిపోయింది మన ఇండియా వెదర్ కండిషన్స్ బట్టి అయితే. కానీ దీనికి మళ్ళీ బల్బ్స్ డెవలప్ అవుతాయి కదా కిందన, అది నేను సేవ్ చేసుకుంటాను నెక్స్ట్ టైంకి. సో మోస్ట్లీ ఇంకా కొద్దిగా మనకి వెదర్ కూల్గా ఉంటే మట్టుకి ఈ కటింగ్స్ తోటి కూడా మనకు ఫ్లవరింగ్ వస్తుంది. కానీ చూడాలి. సో అదే చెప్తున్నాను, మనకు ఫ్లవరింగ్ వచ్చినా మంచిదే, ఒకవేళ రాలేదన్నా సరే నాకు ఒక్కొక్క వెరైటీకి మల్టిపుల్ ప్లాంట్స్ తయారవుతాయి నెక్స్ట్ సీజన్కి. ఇందాక చూపించాను కదా ఫ్లవర్స్ తోటి ఉన్న ప్లాంట్స్. యాక్చువల్గా ఇది నేను లేట్ చేశాను ఈసారి. అదే అర్లీగా వేసి ఉంటే కనుక అక్టోబర్ నవంబర్లో బ్లూమ్స్ అయ్యి మనకి కటింగ్స్ కూడా పువ్వులు వచ్చి ఉండేవి. ఏదైనా వెయిట్ చేసి చూసి ఫ్లవరింగ్ వస్తుందా లేదా ఏదైనా నేను అప్డేట్ ఇస్తాను మీకు.